మందకృష్ణ మాదిగ వెనకాల ఏ పార్టీ ఉందో ప్రజలందరికీ తెలుసన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. సూర్యాపేటలో మందకృష్ణ మాదిగ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని చెప్పారు. దళితుల్లో ఏ వర్గానికి వ్యతిరేకంగా తమ పోరాటం కాదన్నారు. ఎస్సీల్లో ఏ వర్గానికి ఎన్ని ఉద్యోగాలున్నాయో లెక్కలు తీయాలన్నారు వివేక్. లార్జెస్ట్ కమ్యూనిటీ అన్నమాట కాస్ట్ తెలంగాణలో మాకు ఎందుకు కించపరుస్తున్నారని చెప్పి మేము మా మాల సింహ గర్జన అందరూ మేము ఒక ప్లాట్ఫామ్ మీద ఉన్నాము. మా హక్కులు మేము కాపాడుకోవాలి, మా జాతిని మేము కాపాడుకోవాలని చెప్పి మేము చేసుకున్నాము. మందకృష్ణ మాదిగా ఇదే రెడ్ల మీటింగు, కంబాల మీటింగు, ఇతర కాస్ట్ మీటింగ్లు అయినప్పుడు ఎందుకు నోరు ఇప్పట్లేదు, వాళ్ళ మీద ఎందుకు విమర్శిస్తలేడు? కేవలము ఆయన మాకు విమర్శించి రేటింగ్స్ పెంచుకోవాలి, మాదిగలలో ఒక లీడర్ కావాలని చెప్పి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. దళితుల జాతికి చాలా నష్టం చేస్తున్నాడు. అరే కులగణన చేసి సెన్సెస్ ప్రకారంగా రిజర్వేషన్స్ పెంచాలి, ఎట్లా పెంచాలి, రిజర్వేషన్స్ పెంచాలి, ఇంకా ఆర్థికంగా దళితులు ముందుకు రావాలని చెప్పి దాని గురించి కొట్లాడాలి. దేశాన్ని ఎవరైతే లూటంబాజీ చేస్తున్నారో వాళ్ళ వ్యతిరేకంగా కొట్లాడాలి. వాళ్ళ మీదనైతే ఏం మాట్లాడతలేడు. మేము ఇదే కోరుతున్నాము, దళితులందరూ కూడా ఐక్యంగా ఉండాలి, బలంగా ఉండి కొట్లాడినప్పుడే మన హక్కులు మనం సాధించుకోవచ్చు. దీంట్లో ఎవరి వాటా ఎవరు తీసుకునేది అవసరం లేదు. సుప్రీంకోర్టు ఏదైతే తీర్మానం ఇచ్చిందో ఆ సుప్రీంకోర్టు తీర్మానంలో క్లియర్ గా ఉంది, ఎంపెరికల్ డేటా, ఎవరు ఎన్ని ఉద్యోగాలు తీసుకున్నారు, ఎవరు ఎన్ని కాలేజ్ సీట్స్ తీసుకున్నారు, బెనిఫిషరీస్ ఎంతమంది ఉంది, ఒక సైంటిఫిక్ స్టడీ చేసిన తర్వాత నిజంగా ఎవరైతే నష్టపోయినారో వాళ్ళకు హక్కులు కల్పించమని చెప్పినారు. కేంద్రంలో ఇన్ని ఎక్కువ ఉద్యోగాలు ఉన్నాయి, రాష్ట్రాల్లో చాలా తక్కువ ఉద్యోగాలు ఉన్నాయి, అన్ని అవుట్ సోర్సింగ్ లో పోయినాయి. కేంద్రంలో ఇన్ని ఉద్యోగాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ గారు చాలా సన్నిహితుడు మందకృష్ణ మాదిగకి. ఈయన పోయి ఆయన కాలు పట్టుకుంటే రేపే సెన్సస్ చేస్తాడు, ఎల్లుండి పార్లమెంట్ లో బిల్ పెట్టి పాస్ చేసుకోవచ్చు. దేశ వ్యాప్తంగా ఇది అమలు అవుతుంది. కేవలము ఈ రాజకీయం కోసము ఆయన సొంత సెల్ఫ్ లీడర్షిప్ డెవలప్ చేసుకోవటానికి చేస్తున్నారు. కాన్స్టిట్యూషన్ ప్రకారంగా చేయాలి. ఇది ఇష్టం వచ్చినట్టు ఎవరో డిమాండ్ చేస్తున్నారు, ఎవరో చేస్తున్నట్టు కాదు. ఇది కేవలము ఇది ఒక రాజకీయం నాటకం నడుస్తుంది, డ్రామా నడుస్తుంది. కేవలము ఎట్లా ఢిల్లీ నుంచి ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయో మీరు కూడా చూసినారు. మేధావులు అందరు ఏం మేధావులు సభ, అందరు బీజేపీకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. ఎవరు కూడా సుప్రీంకోర్టు డిసిషన్ చదవలేదు, చదవకుండా అందరు మాట్లాడుతున్నారు. నేను ఇంతే అందరు కోరుతున్నాను, మీరు సుప్రీంకోర్టు డిసిషన్ సరిగా చదవండి, చదివిన తర్వాత దాని ప్రకారంగా అమలు చేయడానికి